2 ప్రకృతిలో కూడా అమోఘమైనటువంటి మార్పు కలుగుతూ ఉంటుంది ఈ రోజున. ప్రకృతి పృథివీ అపు తేజో వాయు ఆకాశ 5 కూడా మార్పు వస్తుంది సంవత్సరానికి. అలాగే పృథివీ కూడా చాలా తేడా వస్తుంది. పృథివీ అంటే భూమి. భూమిలో మొక్కల్ని మొలిపించేటటువంటి గుణం వస్తుంది. అంచేతనే ఎక్కడా లేనటువంటి విధంగా వేసవికాలంలో చెట్లన్నీ అలా చిగుళ్ళు వేసి కనిపిస్తాయి. ఎక్కడైనా వేసవికాలంలో చిగుళ్ళు వస్తాయా? ఈ కాలంలో రావడానికి కారణం ఆ విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన కారణంగా ఇక్కడ చిగుళ్ళు వస్తాయి. 2 పృథివీ అప్పు నీళ్లలో చిత్రమైన పరివర్తన మార్పు కలుగుతుంది. ఎక్కడో భూమి అడుగున ఉండేటటువంటి ఆ నీళ్ళన్నీ కూడా పైకి వచ్చి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్ల క్రింద ఉండేటటువంటి వేళ్ళకి అతుక్కునేలా వచ్చి వాటికి నీటిని అందిస్తాయి. అందుకనే చక్కనైనటువంటి చిగుళ్ళు రావడం. అంతేకాక ఎన్నెన్నో చెట్లకి మనం నీళ్లు పోయకపోయినప్పటికీ కూడా సుఖంగా జీవించుతూ ఉండగలగడం జరుగుతుంది. పృథివీ అపు తేజ విపరీతమైనటువంటి వేడివి. అంత వేడిమి ఉన్నప్పటికీ కూడా ఏ చెట్టు కింద కూర్చున్నా భలే నిద్ర వచ్చేటటువంటి తనం ఏర్పాటు అవుతుంది. పృథివీ అపు తేజస్సు అనే 3వదైనటువంటి దాని ద్వారా. 4వది వాయు. బ్రహ్మాండమైనటువంటి సుఖకరమైన వాయువు వస్తుంది. పగలంతా ఎండ దంచేస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి అలా సుఖనిద్ర పట్టేస్తూ ఉంటుంది. పూర్వం రోజుల్లో పల్లెటూళ్ళలో నొలక మంచాలు నవారు మంచాలు వేసుకుని అలా వీధిలో పడుకునేవారు. టక్క నిద్ర పట్టేసేది. 6-7 నిద్రలోకి జారిపోతూ ఉండేవారు సాయంత్రం. చిట్ట చివరిది ఆకాశం. విపరీతమైనటువంటి ఉరుములు మెరుపులు పిడుగులు ఏవీ లేకుండా ఉంటుంది ఈ కాలంలో. అంచేత ఈ 5 కూడా మార్పు కలుగుతూ ఉంటుంది. అంతేకాదు శరీరంలో కూడా త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణాలని 5 ఉన్నాయి. త్వక్ అంటే శరీరం. శరీరంలో మార్పు కలుగుతుంది ప్రతి వ్యక్తికి. అంచేత ఏం చేయాలి? ఉత్తువర్తనం. చక్కనైనటువంటి ఆ సున్నిపిండితో అంతకుముందు నువ్వుల నూనె ఒంటి నిండుగా బాగా రాసిన తర్వాత సున్నిపిండితో పైకి ఇలా గట్టిగా మర్దించుకుంటూ తీసినట్లయితే రోమ రంధ్రాలు కింద దాగినటువంటి ఆ మట్టి మొత్తం యువతలకు వస్తుంది. అది చేసుకుని తీరాలి. సంవత్సరానికి ఓ మారు కాదు, ప్రతి పండగకి చేసుకోవాలి. అన్ని పండగల్లోనూ ఇలా చేసుకోవాలని చెప్పేందుకు నాందిగా ఈ సంవత్సరాది. త్వక్ చక్షు. కళ్ళకి బ్రహ్మాండమైనటువంటి చిగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. చెప్పలేనటువంటి ఆనందకరంగా అన్ని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాక పువ్వులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. భలే విందుని చేస్తూ ఉంటాయి. శ్రోత్రు చెవులకి బ్రహ్మాండమైనటువంటి కోకిళ్ళ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి శృతి మనోహరంగా. తుమ్మెదలన్నీ కూడా ఆ పువ్వుల మీద ఎగురుతూ ఉంటాయి భలే ఆనందంగా. అదే కాకుండా నెమిళ్ళన్నీ కూడా చక్కగా పురివిప్పి కూడా కనిపిస్తాయి తెల్లవారుజాము కాలంలో. అంచేత త్వక్ చక్షు. 3వది శ్రోత్రు. చెవులకి మనోహరమైనటువంటి ధ్వని ఇచ్చేవి కోయిలలు అని అనుకున్నాం కదా, 9 ఝంకారాలు అని అనుకున్నాం కదా. తర్వాత జిహ్వా. నాలుకలకు కూడా మంచి రుచి కలిగించేలాగా మామిడి పళ్ళు తీపి తీపి రుచులతో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఘ్రాణ. ముక్కులకి ఆనందాన్ని కలిగిస్తూ అనేకమైనటువంటి పుష్పాలు మల్లెలు మొల్లలు సన్నజాజులు వీటితో పాటుగా చెంపకాలు అశోకాలు పున్నాగాలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి పంచభూతాలకి శరీరంలో ఉండేటటువంటి పంచభూతాలకి కూడా ఆనందాన్ని కలిగించేది సంవత్సరాది.